రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ లోని డైమండ్ హిల్స్ ప్రాంతంలోని అల్ ఫలాహ్ స్కూల్లో 66-67 బూతుల్లో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మౌనం సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. బూత్ ఏజెంట్లను బెదిరిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం, కాంగ్రెస్ మద్దతుదారుల దౌర్జన్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. బాబా ఫసీయుద్దీన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతరులపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు సీఈఓకి 5 ఫిర్యాదులు ఇచ్చామన్నారు. ప్రజలకు ఇప్పుడే ఇవాళ ఎన్నిక జరుగుతున్న సందర్భంగా డబ్బులు పంచుతున్నారు అని అంటే ఏం ఎన్నిక, ఏం డెమోక్రసీ? ఆ సీఈఓ నిద్రపోతున్నాడా, గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నాడా? డీజీపీ గారు, కమిషనర్ గారు, యంత్రాంగం అంతా ఏమైపోయింది? మొత్తం అంతా ఇవాళ రేవంత్ రెడ్డికి తొత్తులుగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్లు, ఈ వ్యవస్థ అంతా మళ్ళా ప్రభుత్వం కింద పనిచేయాల్సిందే కదా. ఈ కనీస ఈ విఘ్నత లేకుండా ఇవాళ పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ఎన్నికల అధికారులు పనిచేస్తా ఉన్నారు. మేము అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పీపుల్ కమ్ అండ్ గో, బట్ గవర్నమెంట్ షుడ్ గో ఆన్. పీపుల్ కమ్ అండ్ గో. రాజ్యాంగం బతకాలా, ప్రజాస్వామ్యం బతకాలా. ప్రజలకు ఇప్పుడే పొలిటీషియన్స్ మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం పోయింది. ఆ ఉన్న కాస్త పోయేటట్టుగా రౌడీగాలను, గుండగాలను పెట్టి ఓట్లు వేయించేటట్టు ఒక బోగసోటింగ్ చేసినట్టయితే మొత్తం వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ప్రజలు పూర్తిగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పోతారు. కాబట్టి దయచేసి మీరు ఆ సుదర్శన్ రెడ్డి గారు నిద్ర లేవండి. మీరు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, దయచేసి ప్లీజ్ వేకప్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది.